ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ శంకర్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేరళ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి మాతృభూమి కార్యక్రమానికి హాజరు. నేడు బీఆర్ఎస్ బీసీ సమావేశం, రిజర్వేషన్ల అమలుపై పోరాటం. దేశంలో పెరుగుతున్న జీబీఎస్ కేసులు, తెలంగాణలో తొలి జీబీఎస్ మృతి నమోదు. గ్రేటర్ కార్పొరేటర్లతో కిషన్ రెడ్డి భేటీ, ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలోని కాంగ్రెస్ నిర్వహించిన కులగణన సర్వే నివేదికలో తప్పుల తడకపై ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పోరు బాటకు సిద్ధమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు సాధనకు కార్యాచరణకు పోరాడనుంది. త్వరలో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా బీఆర్ఎస్ బీసీ నేతలతో సమావేశమై కార్యాచరణను సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్ లోని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయమైన తెలంగాణ భవన్ లో ఆదివారం బీఆర్ఎస్ బీసీ నేతల సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ బీసీ విభాగం అధ్యక్షుడు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. రాష్ట్రంలో బీసీ కులగణన, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు సాధనతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు హాజరై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు అందరూ హాజరు కానున్నారు. తెలంగాణలో తొలి గులియన్ బార్ సిండ్రోమ్ మరణం నమోదైంది. జీబీఎస్ తో బాధపడుతున్న మహిళ శనివారం రాత్రి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందింది. సిద్దిపేట జిల్లా సీతారాంపల్లికి చెందిన ఓ మహిళ నెల రోజుల క్రితం జీబీఎస్ బారిన పడింది. తొలుత సిద్దిపేటలో వైద్యం చేయించిన కుటుంబ సభ్యులు అనంతరం హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించి లక్షలు ఖర్చు పెట్టి చికిత్స అందించినప్పటికీ ఆమె ప్రాణాలు కాపాడలేకపోయారు. దీంతో రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం తొలి జీబీఎస్ మరణం నమోదైందని వైద్యాధికారులు తెలిపారు. మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని అనేక రాష్ట్రాల్లో జీబీఎస్ కేసులు వేగంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో 183 జీబీఎస్ కేసులు నమోదు కాగా వారిలో 6 మరణించారు. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి బయటపడ్డ ప్రజలు ప్రాణాల మీద జీబీఎస్ చాప కింద నీరులా విస్తరించడం జనాల్లో భయాన్ని కలిగిస్తోంది. ఈ వైరస్ ప్రధానంగా కలుషిత ఆహారం వల్ల సోకుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా కారణంగా బలహీన రోగనిరోధక శక్తి కలిగి ఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేరళ పర్యటనలో ఉన్నారు. ఇవాళ జరగనున్న మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ ఇన్ కేరళ అనే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇవాళ రాత్రి హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. సీఎం సోమవారం తన పరిధిలోని శాఖలపై సమీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఎమ్మెల్సీ మున్సిపల్ స్థానిక సంస్థల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ కానున్నారు. గ్రేటర్ సమస్యలపై ఆరా తీయనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేటర్ల ప్రచారం, స్టాండింగ్ కమిటీ అనుసరించాల్సిన వ్యూహాలపై కిషన్ రెడ్డి చర్చించనున్నారు. ఢిల్లీలో బీజేపీ గెలుపుపై పుట్టపర్తితో పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చారు. రాబోయే రోజుల్లో బీజేపీ నాయకత్వం మరింత బలపడుతుందని వారు అన్నారు. దేశంలో మోదీ పాలనలో ఎంతో అభివృద్ధి సాధిస్తుందని పార్టీ నేతలు అన్నారు. భారతదేశ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఢిల్లీలో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన సందర్భంగా పుట్టపర్తిలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ అందరూ కూడా కలిసి ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నాం. ఎందుకంటే మనం చూసాం, దాదాపు మనకు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలైంది. పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది. మన ప్రియతమ నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దాదాపు ఇప్పుడు 15 సంవత్సరాలుగా మన దేశాన్ని పరిపాలిస్తున్నాడు. మనం చూస్తున్నాం, ఏ రాష్ట్రానికి పోయినా కూడా ప్రతి ఒక్కరికి సామాన్యమైన కూడా న్యాయం జరుగుతుంది. భారతదేశ చరిత్రలో కానీ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరిలో కుటుంబ కలహాలతో పోలీస్ స్టేషన్కు వెళ్లిన మహిళకు చేదు అనుభవం ఎదురైంది. సీఐ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఓ బాధిత మహిళ ఆరోపించింది. సీఐ రాగిరి రామయ్య అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని బాధిత మహిళ జిల్లా ఎస్పీ రత్నాకు ఫిర్యాదు చేసింది. పోలీస్ స్టేషన్కు మొన్న స్టేషన్కి వెళ్ళాను జతలో ఊరికి. సిఐ సార్ దగ్గర కంప్లైంట్ ఇచ్చాము. ఆ సారు వాళ్ళిద్దరిని విచారించకుండా 5 నిమిషాలకు ఒకసారి నన్నే పిలిచి డోర్ వేయమని చెప్పి గంటలు నాతోనే మాట్లాడుతున్నాడు. నా పర్సనల్ విషయాలన్నీ, మీ ఆయన ఎక్కడున్నాడు, ఏం పని చేస్తాడు అని చెప్పినాడు. నేను ఒంటరి మహిళా సార్ అని చెప్పినాను. ఎందుకు ఇట్లా విడిపోయినారు అని అడిగినాడు. ఇట్లా ఏదో ప్రాబ్లం సార్ అని చెప్పినాను. చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏమైనా పెళ్లి చేసుకునే ఐడియా ఏమన్నా ఉందా అని అడిగినాడు నాతో. అలా అడుగుతూ మళ్ళీ నేను బయటకు వచ్చేసినాను వాష్రూమ్ కని భయం వేసి. మళ్ళీ పిలిచినాడు. వాళ్ళు గొడవ పడిండే వాళ్ళని వదిలేసి మధ్యలో నన్ను పోయిండేదాన్ని 5 నిమిషాలకు ఒకసారి పిలుస్తా అన్నాడు. నేను బయటకు వచ్చేయాలని ట్రై చేసినా పంపిస్తా అనలేదు. సార్ నేను ఇంటికి పోవాలా, చిన్నపిల్లలు ఉన్నారన్నా కూడా వినటం లేదు సార్. 5 నిమిషాలు ఉండు పోదు అని. అయినా 10 గంటలు, నైట్ 10 గంటల వరకు పెట్టుకున్నాడు సార్ మమ్మల్ని స్టేషన్లో. నిన్నే కాదు, నాతో పాటు ఒక 4 మహిళలను కూడా. మహబూబ్నగర్ జిల్లా రాజ్యాలలో బీజేపీ గెలుపుతో పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఢిల్లీ ప్రజలకు ఈ సందర్భంగా పార్టీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీ ఎర్రకోటపై ఎగిరిస్తున్న శుభ సందర్భంలో ఈరోజు ఢిల్లీ రాష్ట్రం మనం గెలుచుకోవడం జరిగింది. దీనికి పరిణామంలో నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి పనుల్లో ఈరోజు దేశం మొత్తం, ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఢిల్లీపై, నరేంద్ర మోడీపై దృష్టి ఉంది. ఎందుకంటే ఎక్కడ జరుగుతున్న పరిణామాలు కానీ, ఎక్కడ జరుగుతున్నటువంటి విషయాలను గురించి కానీ, భారతదేశం ఏ గల్లీలో, ఢిల్లీలోనో, రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఎలక్షన్ జరిగినా కూడా
భారతీయ జనతా పార్టీకి పెద్ద పట్టడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లోని పంజాగుట్లో విషాద ఘటన జరిగింది. ప్రముఖ పారిశ్రామికవేత్త జనార్దన్ రావు దారుణ హత్యకు గురయ్యారు. ఆస్తి గొడవల నేపథ్యంలో అవి తన మనవడే తాతయ్యను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆస్తి గొడవల కారణంగా ప్రముఖ పారిశ్రామికవేత్త వెల్చాన్ గ్రూప్ సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర్ జనార్దన్ రావు తన మనవడి చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. సొంత మనవడే ఆస్తి కోసం చంద్రశేఖర్ని హత్య చేసినట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆస్తి కోసం గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే తాతపై మనవడు కీర్తితేజ పగను పెంచుకున్నారని చెప్పారు. ఆ కారణంగానే హత్య చేసినట్లు తెలుస్తోందన్నారు. 73 సార్లు చంద్రశేఖర్ని కత్తితో మనవడు కీర్తిరాజు పొడిచి చంపారని అన్నారు. మిగతా మనవలను చూసినట్లుగా తనను చూడలేదని కత్తితో హత్య చేసినట్లు పోలీసులు వివరించారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంపై మేడ్చల్ జిల్లా అర్బన్ బీజేపీ అధికార ప్రతినిధి గోపాల్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో నాచారం చౌరస్తాలో టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఢిల్లీ నడిబొడ్డులో భారతీయ జనతా పార్టీ ఆశయ జెండా రెపరెపలాడిన రోజు ఈరోజు. గత 26 సంవత్సరాలుగా దోచుకుంది భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి చూస్తున్నటువంటి ప్రజానికానికి, దేశానికి ఈరోజు ఢిల్లీలో కాదు గల్లీలో కూడా ప్రతి గల్లీన వాడలా దేశం మొత్తంలో సంబరాలు చేసుకుంటారంటే ఇంత కారణం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను ఏం తక్కువ 50 స్థానాలకు కైవసం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది అంటున్నటువంటి వారికి ఈరోజు ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్ రానే వచ్చింది. ఇక నుంచి మొదలైంది అసలైన ఆట. భారతీయ జనతా పార్టీ ఏంది ఎక్కడుంది అన్న వాళ్ళకి కళ్ళు పెద్దగా చేసుకొని చూడాలి. ఎందుకంటే బీజేపీ ఏడుంది అంటారు, ఢిల్లీలో ఉంది, ఇప్పుడు గల్లీలో ఉంది, ఇప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో దేశంలో ఉంది, కానీ గల్లీలో ఢిల్లీలో మాత్రం లేదు అంటారు. అలాంటిది ఈరోజు మేము 10 సీట్లతోటి 20 సీట్లతోటి కాకుండా వన్ సైడ్ వార్ చేసినటువంటి ఘనత ఇలా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని చూసి ప్రతి ఒక్కరు సామాన్యుడు ఇలా మోదీ వైపు చూస్తున్నాడు. ఢిల్లీ నడిబొడ్డులో భారతీయ జనతా పార్టీ ఆశయ జెండా రెపరెపలాడిన రోజు ఈరోజు. గత 26 సంవత్సరాలుగా దోచుకుంది భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి చూస్తున్నటువంటి ప్రజానికానికి, దేశానికి ఈరోజు ఢిల్లీలో కాదు గల్లీలో కూడా ప్రతి గల్లీన వాడలా దేశం మొత్తంలో సంబరాలు చేసుకుంటారంటే ఇంత కారణం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను ఏం తక్కువ 50 స్థానాలకు కైవసం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది అంటున్నటువంటి వారికి ఈరోజు ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్ రానే వచ్చింది. ఇక నుంచి మొదలైంది అసలైన ఆట. భారతీయ జనతా పార్టీ ఏంది ఎక్కడుంది అన్న వాళ్ళు. రైట్. ఇక కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ పార్టీ నిరసనలు కొనసాగుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు ఆందోళన చేశారు. ముసాపేట్ చౌరస్తా వద్ద పార్టీ నిరసన చేపట్టి రాస్తారోకో నిర్వహించారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం మీద ఒక చిన్న చూపు, సవతి తల్లి అంటాం కదా, సవతి తల్లి ప్రేమ చూపుతా ఉంది. తెలంగాణ ప్రజలు జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో ఎంతో గొప్పగా బీజేపీని ఆదరించి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉంటే బాగుంటుందని ఆలోచన చేసి 8 మంది ఎంపీలనిచ్చి ఆ 8 మంది ఎంపీల నుంచి మళ్ళీ 2 మంత్రులైనా కూడా వారికి తెలంగాణ ప్రజల మీద కానీ తెలంగాణ రాష్ట్రం మీద కానీ
ఇంత కూడా దయ లేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తా ఉన్నా. ఇవాళ భారతదేశంలో జీడిపిలో తెలంగాణ రాష్ట్రం వాటా 5% ఉంది. అటువంటి రాష్ట్రాన్ని ఇంకా బ్రహ్మాండంగా ఎంకరేజ్ చేస్తే జీడిపి మరింతగా అభివృద్ధి చెంది భారతదేశంలో ఆర్థికాభివృద్ధికి, భారతదేశంలో ఒక సంపదకి బ్రహ్మాండమైన ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దబడుతుందని వారికి తెలిసినా కూడా ఒక సవతి తల్లి ప్రేమ చూపిస్తూ, ఎందుకంటే అక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీ, వారికి కనుక నిధులు రిలీజ్ చేస్తే వారిని మనం పట్టుకోలేం. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం మీద ఒక చిన్న చూపు సవతి తల్లి అంటాం కదా, సవతి తల్లి ప్రేమ చూపుతా ఉంది. తెలంగాణ ప్రజలు జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో ఎంతో గొప్పగా బీజేపీని ఆదరించి ఢిల్లీలో బీజేపీ గెలుపుపై హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. టపాసులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని ఢిల్లీ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని బీజేపీ నాయకులు అన్నారు. ఢిల్లీలో గత వారం రోజుల క్రితం అక్కడి శాసనసభ ఎన్నికలు జరగగా ఈరోజు భారతీయ జనతా పార్టీ 47 స్థానాల్లో విజయకేతనం ఎగరవేసే దిశగా ముందుకు సాగుతూ ఉన్నది. సుమారు 15 సంవత్సరాల యొక్క చీపురుగట్ట పాలన ముగిసి తిరిగి కమలానికి ఢిల్లీ ప్రజలు పట్టం కట్టడం జరిగింది. ఈ ఎలక్షన్స్ దృష్ట్యా ప్రజలందరూ కూడా ఢిల్లీ ప్రజలందరూ ఏం కోరుకున్నారంటే డబుల్ ఇంజన్ సర్కారు వస్తేనే అభివృద్ధి జరుగుతుందని కోరుకోవడంలో సత్యమని మనం భావిస్తున్నాము. ఇక కాంగ్రెస్ పరిపాలన వైఖరి కూడా ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. ఇక ఏంటంటే వాళ్ళు ఇచ్చిన వైఫల్యాలన్నీ కూడా ఉండగడుతూ ఏ పార్టీ అధికారంలోకి వస్తే మన జీవితాలు బాగుపడతాయి, మనమంతా మన ప్రదేశం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది, మనమంతా ముందుగా ఉంటాము అనేది వాళ్ళందరూ కూడా ఓటు వేసి వాళ్ళ రూపంలో తెలియజేస్తున్నారు. ఢిల్లీ ఫలితాల దృష్ట్యా భారతీయ జనతా పార్టీకి పై నమ్మకంతో పూర్తి స్థాయి మెజార్టీ ఇచ్చినటువంటి ఢిల్లీ ప్రజలకు హుస్నాబాద్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఢిల్లీ ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో రానున్న రోజుల్లో తెలంగాణ కూడా స్థానిక సంస్థలు ఆ తీర్పు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దాదాపు 47 సీట్ల ఆధిక్యంతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో దాదాపు 36 టార్గెట్ కూడా రీచ్ అయ్యి ఆల్మోస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా మరి హుస్నాబాద్ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ అలాగే అక్కడపేట రూరల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. We built an updates. Keep watching 4 Sides TV.